విదేశాల నుండి వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొని వచ్చి అమరావతిలో 54,000 ఎకరాలు మరి ఇంకో 44 ఎకరాలు సేకరించబోతున్నట్టు, అంటే 1,00,000 ఎకరాలు అట ప్రపంచ రాజధాని కట్టబోతున్నారు అని ప్రధాని గారిని పిలిపించి బ్రహ్మాండంగా 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. సీన్ కట్ చేస్తే ప్రధాని గారు వచ్చిపోయినటువంటి రెండో రోజే తాను శంకుస్థాపన చేసినటువంటి జిఏడి టవర్ ఏదైతే ఉంటుందో ఆ టవరు, ఆ పిల్లర్లు వేసి ఆ తీయడానికి, అంటే ఆ ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ జిఏడి టవర్స్ కట్టే దగ్గర నిన్న అమరావతిలో సాధారణంగా గంట సేపు, మరీ ఎక్కువ పడలే, ఎక్కువ పడుతుంది అన్నారు బట్ పడలే, గంట సేపు వర్షం పడితేనే ప్రధాని గారు చేసింది. ఈ పిక్కు చూడాలి తప్పకుండా. ఆ మధ్యలో ఉంది చూడండి, అది జిఏడి టవర్ కడుతుంది. ఇవన్నీ నీళ్ళే. ఇంకా గంటనే వర్షం, ఎంతసేపు గంటనే, జస్ట్ గంట. జిఏడి టవర్ పిల్లర్ల గుంతలలో భారీగా చేరిన వర్షపు నీరు. గంట వర్షానికే మునిగిన రాజధాని ఐకానిక్ టవర్. ప్రధాని శంకుస్థాపన చేసిన 2వ రోజే చిన్న వర్షానికే, ఆదివారం ఉదయం కురిసిన వర్షానికి రాజధాని ప్రాంతంలోని సచివాలయ టవర్ గుంతలు జలమయమయ్యాయి. రాజధానికి తలమానికంగా నిర్మిస్తున్న ఐకానిక్ టవర్ల నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన 2వ రోజే నిండు వేసవిలో ఇలా జరగడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేసినారు. ఎర్రటి ఎండలు అంటారు మా ఊర్లలో. గంట వాన, మామూలుగా ఎంత వాన వన్నా భూమి ఈ వేడికి పీల్చి పడేస్తుంది. కానీ అక్కడ అట్లా లేదే. ఈ 5 టవర్లకు సంబంధించి తవ్విన భారీ గుంతల్లో నిల్వ ఉన్న నీటిని ఇటీవల 2 నెలల పాటు కష్టపడి బయటకు తోడించారు. 100 కేజీల చేపలు బయటకు వచ్చాయి అప్పుడు తోడించినప్పుడు. దానికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు నీళ్ళు తోడడానికి. ఇక ఎంత వర్షం వచ్చినా వాటికి ఇబ్బంది ఉండని విధంగా పనులు చేపడుతున్నామని పదే చెబుతూ ఉన్నారు. తీరా చూస్తే కేవలం గంట పాటు వర్షానికి ఆ గుంతలు పూర్తిగా నిండిపోయాయి. మళ్ళీ నీటిని తోడించడానికి ఎన్ని రోజులు పడుతుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇంకొకరి కాంట్రాక్ట్ ఇవ్వాలేమో మరి తెలియదు మనకు. మళ్ళీ నీటిని తోడించడానికి ఎన్ని రోజులు పడుతుందని. ఇంకో నెలలో వర్షాకాలం రానుండడంతో పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం ఇవి కట్టలేదు, ఎండాకాలమే కట్టుకోవాలి. వర్షాకాలం నీళ్ళు వస్తుంటే పంపలేదు, నీళ్ళు వస్తుంటే పోతుంది. ఎప్పుడు చూడాలి ఆడ? వర్షాకాలం ఏం లేదు, సైలెంట్ ఉంటుంది. మళ్ళీ ఎండాకాలం కట్టుకుంటూ పోవాలి. అంటే ఒక రకంగా 3 ఎండాకాలాల్లో కట్టాలి. వీళ్ళు 3 ఏళ్లలో పూర్తి చేయాలంటే 3 ఎండాకాలాలు వస్తాయి. 3 ఎండాకాలాలు వస్తాయి వేస్తారు, ఆలో పూర్తి చేయాల్సి ఉంటుందేమో. కానీ లేండి, ఏముంది. మళ్ళీ ఏమన్నా కనుక మనం నిజాలు మాట్లాడుకున్నా అమరావతి ద్రోహులు, విధ్వంసకారులు ఏమేమో అంటారు. ఇవన్నీ నిజాలే కదా మనం మాట్లాడుతున్నది.